హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి హమారా గామ్ అనేటువంటి 2వ లెసన్లో నోట్స్ చూస్తున్నాము. సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ హిందీ. ఈ యొక్క పాఠంలో ఖ ఖ లా సా ఈ మాత్రాలు మనము నేర్చుకోబోతున్నాము. చిత్రమే క్యా హై, చిత్రంలో ఏమేమి ఉన్నది. చిత్రమే దో ఔరతే హై, ఇద్దరు స్త్రీలు. 3 లడకియా హై, ముగ్గురు బాలికలు. దో ఆద్మీ, ఇద్దరు మనుషులు. తర్వాత వచ్చేసి దో లడకే, ఇద్దరు అబ్బాయిలు బాలురు. తర్వాత నల్ కొళాయి, బాల్టీ బకెట్. చోటా బచ్చా చిన్న పిల్లవాడు. ట్రాక్టరు. పేడ్ చెట్టు. గర్ ఇల్లు. పత్తే ఆకులు. కవ్వా కాకి. ఈక్ చెరకు. కుత్తా కుక్క. ఫసల్ దికాయి దే రహా హై, పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. अपने गांव के बारे में लिखिए, మీ యొక్క గ్రామం గురించి రాయండి. मेरा गांव छोटा है, నా యొక్క గ్రామం చిన్నది. इसमें 1000 लोग रहते हैं, 1000 మంది ప్రజలు నివసిస్తున్నారు. गांव में एक పాఠశాల, మా యొక్క గ్రామంలో ఒక పాఠశాల. పుస్తకాలయ, ఒక పుస్తకాలయం గ్రంథాలయము. और अस्पताल भी है, अस्पताल అంటే హాస్పిటల్ ఉన్నది. పానీ एक तालाब है, ఒక చెరువు కూడా ఉన్నది. यहाँ प्यार से मिलजुल कर रहते हैं, మేమందరము ఎంతో ఆప్యాయతగా ఆ యొక్క గ్రామంలో నివసిస్తూ ఉన్నాము. గీత్ పడియే, ఈ మాత్రా వాలే శబ్దం పర్ గోళా లగాయే, ఈ మాత్రాన్ని గుర్తించండి. గీత్ పడియే ఇమలి శబ్ద పర్ గోళా और ఈ శబ్ద పర్ పేటీ లగాయే. ఇక్కడ వచ్చేసి పెట్టెను, తర్వాత వచ్చేసి ఇమలికి వచ్చేసి గోళాన్ని గుర్తించండి, ఈ మాత్రాన్ని గుర్తించండి. చిత్ర దేఖియే, శబ్ద పడియే, ఇన్కే అక్షర్ వర్ణమాలా మే पहचानिए और गोला लगाइए. ईक इमली किसान. తర్వాత जोड़ी बनाओ. इमली किला, कील माला, ईक नल, किसान नाक. मात्राएं जोड़कर लिखिए और पढ़िए. खा की ख खा खा खी खी न ना नि नी म मा मी मी रा रि री सा सा सी ला ला ली ली. శబ్ద పడియే और लिखिए. ఇమలి, ఈక్, కిసాన్, కీల్ అనేటువంటి అక్షరాలని అందంగా రాయండి. కాపీ రైటింగ్లో రంగ్ బరియే నామ్ లిఖియే, ఈ యొక్క బొమ్మకు వచ్చేసి రంగులు వేసి పేరుని రాయండి. మాలా. తర్వాత రాణికో ఆమ్ తక్ పౌంచాయే, మామిడి దాకా వెళ్ళాలి అని అనుకుంటుంది, మామిడి పండు దగ్గర వెళ్ళాలనుకుంటుంది. రాస్తే మే మిల్నే వాలే చీజోంకే నామ్ లిఖి, అక్కడ ఇచ్చినటువంటి మధ్యలో వచ్చినటువంటి వస్తువుల యొక్క పేర్లను గుర్తించి రాయండి. కీల్ అంటే మేకు. నల్ ట్యాప్ కొళాయి. మాల దండ. ఆమ్ మామిడి పండు. కిలా కోట. ఇమలి చింతపండు. ఈక్ చెరకు. ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క పాఠంలో వచ్చినటువంటి ఆ యొక్క మాలాకి దారిలో వచ్చినటువంటి వస్తువుల పేర్లను మనము కనిపెట్టి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.